Good evening, my dear aspirants. In our today's episode, 10 more questions on 19th December. ఈరోజు సరే మొబైల్ నాకు ఇంకా మిగతా వాళ్ళందరం జాయిన్ అవ్వమను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లక్ష్మి, భారతి, కుమార్, Pragna, good evening everyone. Prasad, Nani, welcome to today's episode. Our top 10 questions today is మోడల్ టెస్ట్లు 10 పెట్టాను. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో ఉంటాయి ఇవి. సో ఎవరైతే తీసుకోవచ్చు. So new batches started for SSC, RRB and Group 2 screening. So our first question today is, COVID is back with a new subvariant called JN1. ఈరోజు న్యూస్లో అందరూ చూసే ఉంటారు. Which has been spreading rapidly in Singapore, China and even India. In which state first case registered? Also death also in India. ఏ రాష్ట్రంలో మొదటి కేసు ఈ ఫేజ్ 3 కోవిడ్ అవుట్బ్రేక్లో మనకి కనబడుతుంది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఢిల్లీ. రెస్పాండ్. మనకి ఏ రకంగానే అడగొచ్చు క్వశ్చన్. JN1 కొత్త వైరస్ సబ్ వేరియంట్ ఏదైనా అడగొచ్చు, లేకపోతే ఏ రాష్ట్రంలో స్టార్ట్ అయిందని అడగొచ్చు. Please respond. The answer is right, Amma. Kushi, it's Kerala. మనకి ఇంతకుముందు నిఫా వైరస్ కూడా కేరళలో వచ్చింది. ఐ డోంట్ నో వై ఓన్లీ కేరళలో వస్తుందో అర్థం కాదు. కేరళలో బాగా ఎక్కువ చదువుకున్నారు కూడా బాగా త్వరగా వస్తుందో ఏంటో తెలియదు. ఆర్ వెదర్ ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఎక్కువ అక్కడ. మేబీ రీజన్ ఐ డోంట్ నో. ఎనీ వైరస్ ఫస్ట్ ఇండియాలో కేరళలో వస్తుంది. సో లెట్ us see the second question now. నెక్స్ట్, ఇందులో డెత్ కూడా రిజిస్టర్ అయింది కేరళలో. అలాగే మనకి ఇప్పటికి 1828 మందికి వచ్చింది ఇండియాలో ఈ సబ్ వేరియంట్ JN1. ఇందులో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే కోవిడ్ వల్ల ఇండియాలో చనిపోయింది 5,33,000 మంది. ఓకే, సో అయితే డెత్ రేటు 1% ఉంది. బట్ ప్రమాదం ఏం లేదు, కానీ మళ్ళీ కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకు కనబడుతుంది. బికాజ్ వింటర్ సీజన్లో ఎవ్రీ ఇయర్ ఇది వస్తూ ఉంది, రకరకాల రూపాల్లో వస్తుంది. ఈసారి JN1 వేరియంట్లో COVID-19 వచ్చింది. అంటే సేమ్ అవే సిమ్టమ్స్ ఉంటాయి. సో అందరూ కూడా మాస్క్ ధరించాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది, బెటర్ చేయడం వల్ల. సో నెక్స్ట్, దిస్ ఈజ్ కేరళ. వాట్ ఈజ్ హ్యాపెండ్ హియర్? సో వ్యాక్సిన్ ఉంది కాబట్టి భయపడవలసిన లేదు, బట్ మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్. హూ ఈజ్ రీఎలెక్టెడ్ ఫర్ థర్డ్ 6th year టర్మ్ యాజ్ ఈజిప్ట్స్ ప్రెసిడెంట్, విన్నింగ్ 89% ఆఫ్ ఓట్స్? మొన్న జరిగిన ఎలక్షన్లో ఈజిప్ట్లో అధ్యక్షుడిగా 6 సంవత్సరాల కాలం, అంటే థర్డ్ టైం అనమాట. మోడీ గారు కూడా అదే కాలం ఇప్పుడు ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయినట్టు అవుతారని అనుకోవాలి. సో మూడోసారి మళ్ళీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఎవరు, ఆయన పేరేంటి? దట్ ఈస్ ద క్వశ్చన్. సో మహమ్మద్ మర్సీ, ఆప్షన్ బి హొస్సామ్ బహగత్ అండ్ సి అబ్దెల్ ఫతా అల్ సిసి. ఆప్షన్ సి అది. ఆప్షన్ డి నన్ ఆఫ్ దెమ్. ఇందులో ఎవరు ఈజిప్ట్ ప్రెసిడెంట్గా మళ్ళీ ఎన్నికయ్యారు మూడోసారి? ఆప్షన్స్ ప్లీజ్ రెస్పాండ్. It is C. Right answer, Ayappa. Abdel Fattah al-Sisi has been elected third time in Egypt as a president. Answer is C. The Sisi, Abdel al-Sisi. ఈయన మూడోసారి ఎన్నికయ్యారు ఈజిప్ట్లో. ఈయన ప్రత్యేకత ఏంటంటే వెస్ట్ ఏషియాలో యుద్ధం జరుగుతుంది, ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్కి. ఆ యుద్ధంలో
గాజా నుంచి బయటికి రావాలంటే మార్గం ఒకటే ఈజిప్ట్ సినాయ్ పెనిన్సులా అనేది ఈజిప్ట్లో కొంత భాగం ఉంది వీళ్ళకి, అది ఈజిప్ట్ గాజాకి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ అదే రూట్ బయటికి రావడానికి గాజా నుంచి. సో ఆయన ఎఫెక్టివ్గా ఆపగలిగాడు, స్ప్రెడ్ అవ్వకుండా చూశాడు యుద్ధాన్ని. ఇది వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వగలిగాడు ఈజిప్ట్ ప్రజలకి, అందుకని థర్డ్ టైం ఎన్నిక చేసుకున్నారు ఆయన్ని, ఎల్సిసిని. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. హూ ఈజ్ ద పోప్ అప్రూవ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ సేమ్ సెక్సువల్ కపుల్స్ ఇఫ్ ద రిచువల్స్ డజంట్ రిజెంబుల్ మ్యారేజ్? ఆచారాలు వివాహాన్ని పోలి ఉండకపోతే స్వలింగ జంటల ఆశీర్వాదాలను పోపు ఆమోదించారు చర్చిలో. ఆ పోప్ పేరేంటి అన్నదే క్వశ్చన్ ఇక్కడ. ఆప్షన్ ఏ పోప్ బెండిక్ట్ 16th, 16వ పోప్ బెండిక్ట్. ఆప్షన్ బి పోప్ పయస్ 12, 12వ పోప్ పియాస్. ఆప్షన్ సి పోప్ జాన్ 23 పోప్ జాన్. ఆప్షన్ డి పోప్ ఫ్రాన్సిస్. ఈ నాలుగిట్లో ఏది రైట్ ఆన్సర్? ఈరోజు న్యూస్లోనే ఉన్నాయి ఇవన్నీను. ప్లీజ్ రెస్పాండ్. 3D. యా, ఇట్స్ ద రైట్ ఆన్సర్ అమ్మా పురుషోత్తం. పోప్ ఫ్రాన్సిస్ ఇది మ్యాన్ హూ, ఆయన ఏమన్నారంటే వివాహం లాంటి డ్రెస్సు ఆచారాలతో కాకుండా ఇద్దరు కపుల్స్, ఇద్దరు మేల్స్ అవ్వచ్చు, ఫిమేల్స్ అవ్వచ్చు, వాళ్ళు ఎందుకు ఆశీర్వదించకూడదు? దేవుడికి ఎవరికైనా యాక్సెస్ ఉంది కాబట్టి దేవుడి ఆశీస్సులు పొందడానికి అందరూ అర్హులే అంటూ చెప్పారు ఆయన. సో నెక్స్ట్ ఆయన అయితే ఇక్కడ మనం ఈయనే పోప్ జాన్స్. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే పోపు ఎవరు, ఆయన ఎక్కడుంటారు అంటే ఆయన రోమ్లో ఉంటారు. రోమ్ అనేది ఇటలీలో భాగం, అందులో వాటికన్ సిటీ అని ఉంటుంది. అది పోప్ జాన్ ఈ పోప్ కంట్రోల్లోనే ఉంటుంది అన్నమాట. ఇటలీలోనే ఒక సావరిన్ కంట్రీ లాంటిది ఆ వాటికన్ సిటీ అనేది. సో ఈయన క్యాథలిక్ చర్చ్ పోప్. ఈయన మత పెద్ద, క్రిస్టియన్స్ అందరికీ ప్రపంచంలో మత పెద్ద ఎవరంటే పోప్ జాన్, పోప్ ఫ్రాన్సిస్. ఇంతకుముందు పోప్ జాన్ పౌల్ ఉండేవారు, తర్వాత ఈయన వచ్చారు పోప్ ఫ్రాన్సిస్. అయితే ఇక్కడ ఇస్లాం మత పెద్ద ఎవరైనా రెస్పాండ్ అవ్వగలరా? క్రిస్టియన్స్కి మత పెద్ద ప్రపంచంలో పోప్. ఆయన రోమ్లో ఉంటాడు, వాటికన్ సిటీలో. అది ఇటలీలో ఉంది. రోమ్ అనేది ఇటలీకి రాజధాని, అందులోనే ఒక వాటికన్ సిటీ అని ఉంటుంది. దానికి సావరిన్ అంటే ఇటలీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు, అది పోప్ కంట్రోల్లో ఉంటుంది. సో ఆ విధంగా ఉంది. ఇస్లాంకి ఎవరు మత పెద్ద? ఎవరైనా రెస్పాండ్ అవుతారా? యా, ఇది ఇస్లాంకి ఎవరంటే ఖలీఫా ఆయన హెడ్ క్వార్టర్ ఎప్పుడు కూడా టర్కీలో ఉంటుంది. అయితే టర్కీ రాజే ఇప్పుడు ఖలీఫా లెక్క, దానికంటూ మతగా విడిగా లేరు. ఓకే, ఇక్కడ ఉన్నారు క్రిస్టియన్లు, అక్కడ మాత్రం ఆ దేశ అధినేతే ఖలీఫత్ లెక్క. సో ముస్లిం ప్రజలందరికీ ప్రపంచంలో పెద్ద ఎవరంటే ఖలీఫత్. సో ఈయన పోప్ ఫ్రాన్సిస్. సో ద ఫోర్త్ క్వశ్చన్. ఇండియా రిడ్యూస్డ్ ఇట్స్ జీడిపి ఎమిషన్ intensity between 2005 and 2019, achieving the target 11 years in advance అంటూ మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు ప్రకటించారు. భారతదేశం తన జీడిపి ఉద్గార తీవ్రతను 2005-19 మధ్య తగ్గించింది. 11 సంవత్సరాల ముందుగానే మనం లక్ష్యాన్ని సాధించాము. అంటే ఎంత శాతం తగ్గించింది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఆప్షన్ ఏ 23, ఆప్షన్ బి 33, ఆప్షన్ సి 43, ఆప్షన్ డి 45. ప్లీజ్ రెస్పాండ్. యా, 4A పెట్టారు, 4B పెట్టారు. ఆన్సర్ ఈజ్ బి. ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ ది economy refers to the total amount of greenhouse gases emitted for every unit increase of GDP, gross domestic product. అంటే ఒక పర్సంటేజ్ జీడిపి పెరిగిందంటే దాని తగ్గట్టుగా
ఎంత ఎమిషన్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ ఈ గ్లోబల్ వార్మింగ్ కారణమైనటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని 1% జీడిపి ఆ దేశం పెంచుకుంది అంటే ఎంత శాతాన్ని ఎమిషన్ తగ్గిస్తుంది అన్న విషయంలో ఇండియా ముందుంది అని ఆయన చెప్తున్నారు. అసలు జీడిపి అంటే అందరికీ ఐడియా ఉందా? జీడిపి అంటే ఈజ్ నథింగ్ బట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తెలుగులో దేశీయ ఆదాయము. ఎవరి ఆదాయము? ప్రజల సంస్థల ఆదాయము. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసినటువంటి లేదా ఆర్జించిన ఆదాయంలా ఇన్కమ్నే దేశీయ ఆదాయం అంటారు. విదేశాల్లో ఉండే భారతీయ ఆదాయం కూడా కలిపితే దాన్ని జాతీయ ఆదాయం అంటారు. అంతే. జీడిపి అంటే సింపుల్గా దేశ ప్రజల ఆదాయము అంతే. ఓకే, సో అంత సింపుల్ అది. సో కంట్రీస్ రీచ్డ్ హిస్టారిక్ డీల్ ఆన్ ట్రాన్సిషన్ అవే ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూల్స్. ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే COP28లో జరిగిన ఫైనల్ డిక్లరేషన్, దుబాయ్ డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే అందరు అంగీకరించిన అంశం ఏంటంటే ట్రాన్సిషన్ అవే ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూల్స్. ఫాసిల్ ఫ్యూల్స్ అంటే మనందరికీ తెలుసు శిలాజ ఇంధనాలు. శిలాజ ఇంధనాలు అంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఆర్ గ్యాస్, ఇవన్నీ కూడా శిలాజ ఇంధనాలకు వస్తాయి. వాటిని తగ్గిస్తాము అంటూ ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. యాక్చువల్ 12th కంప్లీట్ అవ్వాల్సింది 13th క్లోజ్ అయింది. COP28 ఎట్ దుబాయ్. ఎందుకు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీలో జరిగింది ఇది. దీని మీద అగ్రిమెంట్ జరగల, సరిగ్గా భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఫేస్ అవుట్ ఆఫ్ ఫాజిల్స్ ఫ్యూయల్స్ అనేది ముందు పెట్టారు అగ్రిమెంట్లో. దీనికి చాలా దేశాలు ఒప్పుకోలే, పర్టికులర్గా భారతదేశం, చైనా, సమ్ డెవలపింగ్ కంట్రీస్ మనం చెప్పుకున్నాం. ఆ గ్రూప్ ఒప్పుకోకపోతే ఫైనల్గా ఏం చేశారంటే ట్రాన్సిషన్ అవే ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అని ఏకాభిప్రాయం తీసుకున్నారు. ఏకాభిప్రాయంతో ఈ దుబాయ్ డిక్లరేషన్ కంక్లూడ్ అయింది. దాంతోపాటు రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే డీల్ కాల్డ్ ఫర్ ట్రిప్లింగ్ గ్లోబల్ రెన్యూవల్ ఎనర్జీ కెపాసిటీ. ఇప్పుడు ప్రపంచంలో సాంప్రదాయత ఇంధన వనరులు ఎంత శాతం ఉన్నాయో దాన్ని 3 పెంచాలి, ఎప్పటికీ 2030కి అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఇందులో. ఎందుకనంటే 2030కి మనం ఇలా చేస్తే కనుక ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఏ ఏమని చెప్తుందంటే 3 కనుక పెంచగలిగితే మనము ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ప్రకారము 1.5 degrees సెల్సియస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ని అక్కడ ఆపగలుగుతాము. ఆల్రెడీ 1.4%కి వచ్చేసాం. ఎప్పటి నుంచి? 19వ శతాబ్దంలో యూరోప్లో ప్రారంభమైనటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం, ఆనాటి నుంచి భూమి మీద 1.5% పెరగాలి అనేది ప్యారిస్ అగ్రిమెంట్లో కీలకమైనటువంటి ఒప్పందం. సో దానికి అందరూ కట్టుబడి ఉండాలి. అందుకని ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏం చెప్తుందంటే ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ ఇంధన వనరులు మీకు తెలుసు, సోలార్, విండ్, ఎలక్ట్రిక్, ఇట్లాంటివన్నీ, ఎలక్ట్రిక్ కార్లు ఇవన్నీ వాడు. సో అవి 3 పెంచాలని ఒక నిర్ణయం చేశారు ఇక్కడ. సో ఆటోమేటిక్గా అప్పుడు ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ లాంటివి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద 4th క్వశ్చన్ అండ్ నౌ మూవ్ టు ది 5th క్వశ్చన్. Which of the following is the commercial arm of ISRO? సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గారు దీని మీద స్టేట్మెంట్ ఇచ్చారు. క్రింది వాటిలో ఏది ఇస్రో యొక్క వాణిజ్య విభాగము, కమర్షియల్ ఆర్మ్ ఆర్ కమర్షియల్ వింగ్ ఆఫ్ ఇస్రో? ఏ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, బి యాంట్రిక్స్ కార్పొరేషన్, సి వన్ వెబ్ ఇండియా, డి నన్ ఆఫ్ ది అబోవ్. 5 ఏవి కావు. ప్లీజ్ రెస్పాండ్. ద 5th క్వశ్చన్. యా, లక్ష్మి కరెక్ట్. ఏ ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇది యాక్చువల్గా ఇంతకుముందు 2021కి ముందు యాంట్రిక్స్ కార్పొరేషన్ అనేవారు. దాని పేరు మార్చారు, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని. నెక్స్ట్ వన్ వెబ్ ఇండియా అనేది, ఇది ఇంతకుముందు యూరోప్లో ఇది లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్లు లాంచ్ చేసి టెలికమ్యూనికేషన్ అందించే సంస్థ. దీంట్లో భారతీయ ఎయిర్టెల్కి 40% షేర్ ఉంది. ఇంతకుముందు యూరోప్కి ఇచ్చేవారు, ఇప్పుడు ఇస్రోకి ఇచ్చారు.
సో ఇస్రో ఈజ్ గ్రోయింగ్ విత్ ఇట్స్ ఇన్కమ్ ఎంత అంటే $279 మిలియన్ లాస్ట్ ఇయర్ ఆర్జించింది ఫారిన్ ఇన్కమ్ని, ఫారిన్ ఎక్స్చేంజ్ని ఇస్రో. ఎవరు అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ దాని పేరు. అది అనేసి మనకి మినిస్టర్ గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గారు ప్రకటించారు. ఓకే, సో త్రూ ఇట్స్ కమర్షియల్ ఆర్మ్, ఈ కమర్షియల్ ఆర్మ్ ద్వారా ఇంత ఆదాయాన్ని, విదేశీ ఆదాయాన్ని, ఇతర దేశాల యొక్క శాటిలైట్ లాంచ్ చేయడం వల్ల సంపాదించిన ఆదాయాన్ని ఆర్జించింది. ఇది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ఇండియా కూడా ఇంతవరకు యూరోప్లో ఇచ్చేది, రష్యాలోని. ఇక్కడ మనకి ఇప్పుడు ఇస్రోకి ఇచ్చారు ఆర్డర్స్, శాటిలైట్ని లాంచ్ చేసి. వాళ్ళు తయారు చేసుకుంటారు శాటిలైట్, వీళ్ళు లాంచ్ చేస్తారు అనమాట. ఓకే, ఇన్ దట్ వే. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో? దట్ ఈస్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, NSIL. సో టాటా వాళ్ళు కూడా దీంతో టైఅప్ అయ్యారు ఇస్రోతో, శాటిలైట్ మిషన్ని ఫస్ట్ డిమాండ్ డ్రైవన్గా మనకి తయారు చేసుకున్నారు. మొదట రెండో దశలో కూడా మన వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా కూడా శాటిలైట్, కమ్యూనికేషన్ శాటిలైట్ మీద పెట్టారు. తర్వాత IRS, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. సో కమ్యూనికేషన్ శాటిలైట్, రెండు రకాల శాటిలైట్స్, IRS అండ్ కమ్యూనికేషన్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అండ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ 5th క్వశ్చన్. నౌ లెట్స్ మూవ్ టు ది 6th క్వశ్చన్. In which year was the Forest Rights Act was passed by రాజ్యసభ? అటవీ హక్కుల చట్టాన్ని ఏ సంవత్సరంలో రాజ్యసభ ఆమోదించింది? డిసెంబర్ 18కి ఇది చేశారు ఈ చట్టాన్ని. అది ఏ సంవత్సరంలో అన్నది క్వశ్చన్. ఆప్షన్ ఏ డిసెంబర్ 18, 2006, ఆప్షన్ బి డిసెంబర్ 18, 2007, ఆప్షన్ సి డిసెంబర్ 18, 2008, డిసెంబర్ 18, 2009. ప్లీజ్ రెస్పాండ్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటారు దీన్ని, FRA. ఆప్షన్ డి. Yeah, the answer is right. First option A is right answer. మ్యాన్ ఆఫ్ మిసైల్ కలాం గారు చెప్పారు. సో ద రాజ్యసభ ఎండోర్స్డ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్. దీన్ని ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటారు. 2006 డిసెంబర్ 18న, అంటే నిన్న. ఇప్పటికీ 2006 అంటే ఇప్పటికి మన 2023లో 17 సంవత్సరాలు అయింది. ఓకే, ఎంటర్డ్ బై లోక్సభ. దిస్ ఇస్ ఆల్సో పాస్ బై లోక్సభ. అయితే ఈ చట్టం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడూ లేనన్ని హక్కులు ట్రైబల్స్కి, ఫారెస్ట్ లివింగ్ పీపుల్కి ఇచ్చారు. బట్ కానీ అమల్లో మాత్రం అది చాలా వెనుకబడి ఉందన్నమాట. సో ఇది ఇట్స్ ఎ వాటర్ షెడ్ ఇండియాస్ సోషో ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్ యాజ్ ఇట్ అటెంప్ట్స్ టు పుట్ ఎన్ ఎండ్ టు ది లాంగ్ డ్రాన్ కాన్ఫ్లిక్ట్ ఓవర్ ది సపోజ్డ్ ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్స్. సో ఇప్పుడు ఇంత మంచి చట్టాన్ని పాస్ చేశారు కానీ దాన్ని అమలుగా నోచుకోవట్లేదు సరిగ్గా, అది ప్రాబ్లం. సో ఇట్ సీక్స్ టు క్రియేట్ ఏ మచ్ మోర్ డెమోక్రటిక్ బాటమ్ అప్ ఫారెస్ట్ గవర్నెన్స్. అంటే వారికి పరిపాలనలో కూడా హక్కులు ఇచ్చింది, ఫారెస్ట్లో నివసించే ప్రజలు వాళ్ళకే హక్కులు ఇచ్చింది. అంతెందుకు మనకి పంచాయతీలు కూడా 73 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. గ్రామ, మండల అండ్ బ్లాక్ అండ్ డిస్టిక్ పంచాయతీ. దీనికి ఆ 73 రాజ్యాంగ సవరణ చట్టం ఈ ట్రైబల్ ఏరియాస్కి వర్తించదు. 10th షెడ్యూల్ ఉన్న ఏరియా ట్రైబల్స్కి వర్తించదు. దానికి ప్రత్యేకమైన చట్టం చేశారు. అది 2006లో చేశారు. పెసా, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు ట్రైబల్ ఏరియాస్, అంటే షెడ్యూల్డ్ ఏరియాస్. దానికి కూడా చాలా పవర్స్ ఇచ్చారు. బట్ పవర్స్ అయితే చట్టపరంగా ఇచ్చారు కానీ ఇది అమలు కావడం లేదు. దీన్ని ఎప్పుడు వైలేట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడున్న ఫారెస్ట్ రిసోర్సెస్ మీద అవుట్ సైడర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా ఇది చారిత్రకంగా వస్తున్న వ్యవహారమే, వాళ్ళు పట్టు సంపాదిస్తూ ఉంటారు. అక్కడ జరిగేవి మనకు తెలిసిందే, ట్రైబల్ రిమోట్ ఏరియాలో గంజాయి కానీ లేదా లిక్కర్ కానీ అన్ని నెంబర్ 2 బిజినెస్లు అక్కడే చేస్తారు. సో అంచేత ఎంత చట్టపరంగా చేసినా నిజమైన హక్కులు ఈ ట్రైబల్స్కి, ఫారెస్ట్లో నివసించే వాళ్ళకి ఇంకా రాలేదు. సో చట్టం అయితే మంచి చట్టం చేశారు, అద్భుతమైన అధికారాలు ఇచ్చారు. అంతెందుకు పెసా కింద గ్రామసభ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ స్టేట్ గవర్నమెంట్. సో ఆ గ్రామంలో తీసుకున్న నిర్ణయాలకి అంత పవర్స్ ఇచ్చారు. సో అది ఒక ఈవెన్ స్టేట్ ఏదైనా పాస్ చేయాలో ప్రాజెక్ట్ అనుకుంటే అది గ్రామసభ నిర్ణయం ప్రకారం జరగాలి, అదే ఫైనల్. సో అంత పవర్స్ ఇచ్చారు కానీ అవి నిజానికి అమలుకు నోచుకోవడం లేదు. ఓకే, ది 7th క్వశ్చన్. సో ది ఫస్ట్ ఇండియా భూటాన్ రైల్వే లైన్ విల్ కనెక్ట్ ఇండియా విత్ విచ్ సిటీ ఇన్ భూటాన్?
భారతదేశం భూటాన్ మొదటి రైలు మార్గం భూటాన్లోని ఏ నగరంలో భారతదేశాన్ని కలుపుతుంది? ఆప్షన్ ఏ థింపు. థింపు అంటే రాజధాని భూటాన్కి. బి పారో, సి ఫునాకా అండ్ డి గలేఫు. వీటిలో ఏది? రెస్పాండ్. సెవెంత్, ఇది కూడా ఈరోజు న్యూస్లో ఉంది. సెవెన్ బి. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గలేఫు. గలేఫు గలేఫు అనే నగరాన్ని ఫస్ట్ ఇండియా భూటాన్ రైల్వే లైన్ మన ఇండియానే కన్స్ట్రక్ట్ చేస్తుంది, దాన్ని కలుపుతుందన్నమాట. ఈ సందర్భంగా అక్కడ రాజు జింగ్మే వాంగ్చుక్ ప్రకటించారు ఏమనంటే, జింగ్మే కేసార్ నమ్గే వాంగ్చుక్ డ్యూరింగ్ నేషనల్ డే ఇన్ థింపు. భూటాన్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ప్రకటించింది ఏంటి? ప్లాన్స్ టు బిల్డ్ ఎ మ్యాసివ్ ఇంటర్నేషనల్ సిటీ ఓవర్ 1000 square kilometers on its border with అస్సాం బార్డర్ దగ్గర. ఈ సిటీని మన ఇండియాలో అస్సాం బార్డర్ దగ్గర నిర్మిస్తున్నారు. అలాగే భూటాన్ ఇస్ కింగ్ ఇన్ కేసర్ నాంగ్వే వాంగ్చుక్ అనౌన్స్డ్ దిస్. ఓకే, నెక్స్ట్ ద ప్రాజెక్ట్ యాజ్ అన్ దే వాంట్ టు బిల్డ్ యాజ్ ఎ ఎకనామిక్ కారిడార్ కనెక్టింగ్ విత్ సౌత్ ఏషియా. అంటే సౌత్ ఏషియా అంటే ఇండియాలో ఉపఖండంలో ఉన్నటువంటి దేశాలన్నీ, విత్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఈశాన్య దేశాలు, తూర్పు ఈశాన్య దేశాలు అంటారు. సౌత్ ఈస్ట్ ఏషియా అంటే సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ ఇవన్నీ వస్తాయి. ఆ దేశాలకి కనెక్ట్ చేస్తూ ఇది ఒక కనెక్షన్ పాయింట్లో ఉంటుంది. మలేషియా, థాయిలాండ్ ఈ దేశాలండి, మయన్మార్, వీటికి భారతదేశం మధ్యలో భూటాను ఒక కనెక్టింగ్ పాయింట్లో ఉంటుందని ఇది పెద్ద ఎకనామిక్ కారిడార్ని నిర్మిస్తున్నారు అక్కడ. ఓకే, సో అలాగే మనకి భూటాన్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్, ఆనంద సూచి, దానికి కూడా ర్యాంకింగ్స్ ఇస్తారు ప్రపంచంలో. అది ప్రపోజ్ చేసిన మొదటి దేశం ఏదంటే భూటాన్ కింగ్ అనమాట. మా దేశ ప్రజల యొక్క సంపదని మేము ఆనందంలో చూస్తాము, డబ్బులో కాదు అని ప్రకటించిన మొదటి దేశం అనమాట. ఆ తర్వాత ఈఎన్ఓ కొన్ని ప్రపంచ సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆల్సో ప్రిపేరింగ్ నౌ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో గలేపు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, దీని పేరు గలేపు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. ఇది ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ని, సస్టైనబుల్ గోల్స్ని అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ నగరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇది అస్సాంకి బార్డర్ ఉంది ఇండియాలో, అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. విచ్ 3 countries ఆర్ ది లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్స్ గ్లోబల్లీ? ప్రపంచవ్యాప్తంగా 3 దేశాలు అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారులు ఎవరు వాళ్ళు అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ ఇండియా, రష్యా, చైనా. ఆప్షన్ బి చైనా, రష్యా, ఇండోనేషియా. ఆప్షన్ సి ఇండియా, ఇండోనేషియా, రష్యా. ఆప్షన్ డి చైనా, ఇండియా, ఇండోనేషియా. చైనా, ఇండియా, ఇండోనేషియా, వీటిల్లో ఏది? ప్లీజ్ రెస్పాండ్. 8th క్వశ్చన్. 9C, 9A. The right answer is D. Answer D is the right answer. చైనా, ఇండియా, ఇండోనేషియా. సగం ఉత్పత్తి ప్రపంచం మొత్తంలో చైనాలోనే జరుగుతుంది. ఆ తర్వాత ఇండియా 2 3 2 ఒకంత 3 ఒకంత ఇండియా అంటే 30% పైనే. ఇండోనేషియా, ఈ 3 దేశాలే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారులు. ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా మన ఇండియాలో కానీ చైనాలో కానీ ఈ థర్మల్ ఎనర్జీ ద్వారా, బొగ్గు ద్వారానే చేస్తున్నారు, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు ఇండియా పవర్ అంతా కూడా దానిపైన ఎక్కువ ఆధారపడి ఉంది, మొత్తం 3 సో 2 3 ఈ థర్మల్ ప్రాజెక్ట్ పైన ఉంది. అందుకనే COP28లో కూడా
వీటిని వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఫ్రాన్స్, యూరోప్ అండ్ యూరోపియన్ యూనియన్, అమెరికా 20% తగ్గించారు కోల్ని. అందుకనే చైనా, భారతదేశం, ఇండియా మీద అందుకే గ్రూప్గా ఏర్పడ్డారు. ఇండోనేషియా మీద ఒత్తిడి తెచ్చారు, ముందు తీసేస్తే ఇక్కడ కరెంట్ ఉండదు ఈ 3 దేశాల్లో. అంచేత అది ఈజీ కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది తప్ప అలా వీలు కాదనమాట. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు, చైనా, ఇండియా, ఇండోనేషియా 3 లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు break output records in 2023, pushing global production to a new high in 23. These 3 countries now account for more than 70% of world's coal production. 70% పైనే ఈ 3 దేశాలే కోల్ను ఉత్పత్తి చేస్తాయి. కోల్ అంటే శిలాజ ఇంధనాలు. శిలాజ ఇంధనాలను తగ్గించకపోతే గ్లోబల్ వార్మింగ్ తగ్గదు. క్లైమేట్ ట్రీటీ అగ్రిమెంట్, ప్యారిస్ ట్రీటీ ప్రకారం ఇవి తగ్గించాలి. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిస్తాం కానీ సడన్గా చేయలేము అని క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో 9th question, how many delimitation commissions have been constituted by the government so far? ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్ని డీలిమిటేషన్ కమిషన్లు ఏర్పాటు చేసింది? డీలిమిటేషన్ కమిషన్స్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. మొన్న ఈ కొత్తగా అపాయింట్ చేశారు ఈ కమిటీని. ఇది 2026కి పూర్తి చేస్తుంది దాని పని. అందుకనే మొన్న మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఇది అమలు చేసింది. ఇది డీలిమిటేషన్ అయిన తర్వాత అమల్లోకి వస్తుంది, అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి, ఈ ఎలక్షన్స్ కాదని ప్రకటించారు. సో మహిళలకి ఎట్టగెళ్ళకి ఇచ్చారు రిజర్వేషను అసెంబ్లీలోని, పార్లమెంట్లోని, ముఖ్యంగా లోక్సభలో. ఇవి ఎన్ని? 5, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 4. రైట్ ఆన్సర్. ఈ నియోజకవర్గ డీలిమిటేషన్ అనేది పెద్ద హాట్ ఇష్యూ. అది దక్షిణాది రాష్ట్రాలకి బ్యాలెన్స్, లోక్సభలో సీట్లు తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ఈ నియోజకవర్గాలు పునర్విభజిస్తారు. అందుకని దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తక్కువ ఉంటాయి పార్లమెంట్లో. ఎప్పటికీ సౌత్ ఇండియా నుంచి పీఎం అయ్యే అవకాశం ఉండదు. సో ఈ కాంటెక్స్ట్లో దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కూడా దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేసినాయి. నెక్స్ట్ ఎలక్షన్కి పెద్ద ఇష్యూ అవుతుంది ఇది. ఓకే, ఆన్సర్ ఈస్ డి, రైట్. 4 నియోజకవర్గ పునర్విభజన కమిటీలను వేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th లాస్ట్ క్వశ్చన్. What are the changes brought through Telecommunication Bill 2023 which was introduced in Lok Sabha on December 18th? నిన్న డిసెంబర్ 18న లోక్సభలో ప్రవేశపెట్టిన టెలికమ్యూనికేషన్ బిల్లు ద్వారా తీసుకొచ్చిన మార్పులు ఏవి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ప్రొటెక్షన్ ఆఫ్ యూజర్స్, వినియోగదారుల రక్షణ, ఆథరైజేషన్ ఫర్ టెలికామ్ రిలేటెడ్ యాక్టివిటీస్, టెలికాం సంబంధిత కార్యకలాపాలకు అధికారం ఇవ్వడము, అలాగే అజైన్మెంట్ ఆఫ్ స్పెక్ట్రమ్. ఇంతకుముందు స్పెక్ట్రమ్. సో ఆప్షన్స్ డి ఆల్ ది అబౌవ్, పైవన్నీ. ప్లీజ్ రెస్పాండ్. లాస్ట్ 10th క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ డి. యాక్చువల్గా ఇది స్పెక్ట్రమ్ అనేది ఇంతకుముందు వేలం వేసేవారు, ఇప్పుడు వేలం వేయట్లేదు. బిల్ ద్వారా వేరే ప్రొసీజర్లో దీన్ని అలోకేట్ చేస్తున్నారు. స్పెక్ట్రమ్ అనేది కంపల్సరీ. ఈ ముఖ్యంగా టెలికమ్యూనికేషన్ కంపెనీలు అన్నింటికి స్పెక్ట్రమ్ బట్టే బ్యాండ్ విడ్త్ వస్తుంది, దాన్ని బట్టే నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది వాళ్ళ కెపాసిటీ ఉంటుంది అన్నమాట, హై స్పీడ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ది 10 క్వశ్చన్స్ ఆన్ December 19th. అండ్ రేపు కూడా ఇదే టైం కలుద్దాం మళ్ళీ 10 క్వశ్చన్స్తో. ఇది సో 10 మోడల్ టెస్ట్లు ఇస్తున్నాను ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో. అవి జస్ట్ 199. ఎవరైనా మా రెగ్యులర్ కోర్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ తీసుకోకపోతే ఇవి తీసుకోండి. సో దీస్ ఆర్ ది న్యూ బ్యాచెస్ వీఆర్ స్టార్టింగ్ ఎట్ ది క్యాంపస్ యాజ్ వెల్ as ఆన్లైన్. సో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సో దట్ మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎందుకంటే లైవ్ కనెక్షన్ ఇప్పుడు రోజుకి 5 గంటలు కష్టపడి 10 క్వశ్చన్లు తయారు చేస్తున్నాం, డైలీ రీసెర్చ్. సో దీన్ని ఇట్లే చేసుకొని మరికొంతమంది తెలిస్తే దే విల్ కమ్ టు నో హూ ఈజ్ వాట్ ఈజ్ వాట్. ఓకే, థ్యాంక్ యూ.